లీడర్ దినపత్రికపై కక్ష సాధింపు చర్యలను అరికట్టి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని విశాఖలోని వివిధ జర్నలిస్టుల సంఘాలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశాయి. ప్రజా సమస్యలపై వచ్చిన కథనాలపై స్పందించాల్సింది పోయి అణచివేత ధోరణిలో పత్రికకు నోటీసులు జారీ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డాయి. కాలం చెల్లిన చట్టాలను పత్రికలపై ప్రయోగించి ఎవరిని బెదిరిస్తారంటూ పాత్రికేయ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. ఈ రకంగా మీరు వార్తలు ప్రచురిస్తే గనక మీ పత్రికను ఎందుకు మూయించేయకూడదు, మీకు ఇచ్చినటువంటి ఎక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదు, మీ మీద సిఆర్పిసి 505 కింద 2 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించే కేసులు ఎందుకు నమోదు చేయకూడదు అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం కూడా. నిజానికి సిఆర్పిసి సెక్షను 505 అనే చట్టం 2023లో రద్దు చేయబడింది. దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. రద్దు చేసినటువంటి చట్టం మీద ఆధారపడి ఆ రకంగా నోటీసు ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆర్డీఓ గారు. అదేవిధంగా పత్రికని రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాలి. దాన్ని కూడా పక్కకు పెట్టి పత్రికని రద్దు చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేయటం మీడియా మీద జులుంగా భావిస్తున్నాం. ప్రెస్ ఎక్రిడేషన్ల విషయంలో కూడా జిల్లా స్థాయి ఎక్రిడేషన్ కమిటీలు ఉంటాయి, కలెక్టర్ గారి అధ్యక్షతన. వారు మాత్రమే ఎక్రిడేషన్లు జారీ చేయడం లేదా నిలుపుదల చేయడం అనే హక్కు కమిటీకి మాత్రమే ఉంది తప్ప ఆర్డీఓ గారికి లేదని చెప్పదలుచుకున్నాం. ఇన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయాలని, ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో వారెంట్ రూపంలో దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మనం కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద మేము చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది.